వద్దురా అన్నాను. నా మాట విన్నావా? రే నామాలు, చెప్పండి అయ్యా. రే వీడు బతుకుతాడంటావా చస్తాడంటావా? చచ్చినా బతకడండి, బతికినా చచ్చినట్టేనండి అయ్యా. విన్నావా? ఈ రుద్రాతో పెట్టుకుంటే ఇంతే మరి. నా కాబోయే పెళ్ళాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోదాం అనుకున్నావా? ఇప్పుడు ఎళ్ళరా, ఏకంగా పైకే. పదండ్రా. అన్నా ఏం జరిగింది మావయ్య? ఏం జరిగింది చెప్పు మావయ్య. మావయ్య మావయ్య లే, ఏంటి ఘోరం? అన్నా 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 ఒక్కసారి కళ్ళు తెరు మావయ్య. మావయ్య అన్నా అన్నా మావయ్య ఒక్కసారి కళ్ళు తెరు మావయ్య. నేను సూర్యను వచ్చాను. అమ్మ సూర్య, నాకేం పర్వాలేదు. ఆ దుర్మార్గుడు నిన్ను చూశాడంటే చాలా ప్రమాదం. వెళ్ళిపోమ్మా. వెళ్ళను మావయ్య, నిన్నే స్థితిలో వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను. అమ్మా నా మాట వినమ్మా. వెళ్ళమ్మా. వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చారంటే నీ బతుకంతా చీకటే, నీ బతుకంతా చీకటే. నువ్వు వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపో తల్లి, వెళ్ళిపో. వెళ్ళి మావయ్య 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 లే మావయ్య. హలో సినయ్య, సినయ్య, ఆ రుద్ర వాళ్ళు సీనయ్యని చంపేశారు. అక్క అక్క నువ్వు వెళ్ళిపో అక్క. ఈ స్థితిలో మావయ్య నదులు పెట్టి నేను ఎక్కడికి వెళ్ళను. వెళ్ళకపోతే ఆ దుర్మార్గులకు దొరికిపోతావు అక్క. నా మాట విని వెళ్ళిపో అక్క. వెళ్ళిపో అక్క, వెళ్ళిపో. వెళ్ళక్క, వెళ్ళు. మావయ్య వాళ్ళు వచ్చేస్తారు, వెళ్ళిపో అక్క. లే అన్నా, అన్నా అన్నా లే అన్నా, అన్నా లే అన్నా, అన్నా. అన్నా 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 చూడండి సార్, సీనని చంపేశారు. ఓ గాడ్, అంతమంది కలిసి ఒక్కడిని చేసి చంపేశారు.
ఇందాక నాతో ఫోన్లో మాట్లాడింది నేనే. మరి సూర్య రాలేదా? వచ్చింది. ఆ దుర్మార్గులు వస్తే ప్రమాదమని వెళ్ళలేక వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఒంటరిగానా? ఎక్కడికి? తెలియదు. మీరు వచ్చే ముందే ఒకతే చీకట్లో ఒంటరిగా వెళ్ళిపోయింది. ఆ సీనయ్య గాడు చచ్చే ఉంటాడు కదా. అన్నన్నన్న అన్ని దెబ్బలు తిన్నాక మానవ మాతృడు ఎవడైనా సరే బతకడం అసాధ్యమేనండి అయ్యా. హ్మ్. నాతోనే యుద్ధానికి దిగుతాడా? నా డార్లింగ్ని నాకు దూరం చేయాలని పథకం వేస్తాడా? అందుకే చంపేశా. ఇప్పుడు చూస్తాను నాకు నా డార్లింగ్కి పెళ్లి కాకుండా ఏ మగాడు అడ్డుపడతాడో. సూరి నాది, నా సొత్తు. సూరి, వచ్చేసావా? నా కోసం వచ్చేసావా? సరాసరి నన్నే వెతుక్కుంటూ వచ్చేసావా? హా, ఎప్పుడెప్పుడు నా కౌగిట్లో కరిగిపోదామని ఆశపడుతూ వచ్చేసావా? రా రా డార్లింగ్, రా 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 రా. ఏంటి సిగ్గా? ముగ్గులోకి దిగే ముందు సిగ్గెందుకే సిలక? రా, నా కౌగిట్లో కరిగిపో. నిన్ను ఈ రాజమండ్రికే మహారాణి చేస్తాను. రా 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 రా. నిన్ను చంపేస్తానురా. ఎంత ధైర్యమే నీకు? మా అయ్యగారిని పొడుస్తావా? పొడుస్తావే ఏంట్రా? నా డార్లింగ్ని. రేయ్, వదలండి. నాజూకైన గాజుల చేతులు అనుకున్నాను. నీ చేతుల్లో చాలా పవర్ ఉంది. ఈ పవరే నాకు కావాలి. ఎర్రబడ్డ నీ కళ్ళల్లో ఉన్న ఈ కసే, ఈ పొగరే నాకు కావాలి. ఏంటా సోపు? కత్తితో పొడిచినా కోపగించుకోవట్లేదేంటానే? నువ్వు నా డార్లింగ్వే. నువ్వు నా కాబోయే పెళ్ళానివి. నేను భద్రంగా కాపాడుకుంటేనే కదా స్వర్గ సుఖాల్ని రుచి చూసేది. రేయ్, మీ అందరికీ వదినమ్మరా. సుతారంగా లాక్కెళ్ళి ఆ గదిలో పెట్టండి. వదలండ్రా. నువ్వు మా మావయ్యని చంపావు కదా, నీ అంత చూస్తానురా. నీ అంత చూస్తాను.
అబ్బా అబ్బా, నా డార్లింగ్ సేతి పవరే పవర్. ఇట్లాంటి దాన్ని లొంగదీస్తేనే మజాకి మజా, సుఖానికి సుఖం. రే నమాలు, చెప్పండి అయ్యా. పంజరంలో సిలకల మీ వదిని జాగ్రత్తగా చూసుకోండి. అట్టాగేనండి అయ్యా. దీని తస్సదియ ఏం పొగర్రన్న వుడ్బీకి మంచి కస్సు మీద ఉందిరా. మావయ్య, నా కోసం నువ్వు అన్యాయంగా బలైపోయావు. ఈ దుర్మార్గుడి కోటలో నేను బందీ అయిపోయాను. అయిపోయింది. ఇక నా బతుకంతా ఈ చెరసాలలోనే. ఆ రాక్షసుడి ఆకలికి ఆహుతైపోతూ ఛీ! ఇదిగో నిన్ను కట్టుకున్నాను చూడు, నన్ను నేను చెప్పుచ్చు కొట్టుకోవాలి. ఇప్పుడంత బాధ ఏమొచ్చిందో? ఏమొచ్చిందా? నలుగురికి తెలిస్తే నా పరువు పోతుందని నోరు నొక్కుకున్నాను గాని ఇప్పుడు మాత్రం ఏం మించిపోయింది? వెళ్ళా కోట్లింగాల రేవు దగ్గర నిలబడి వచ్చిపోయే వాళ్ళందరికీ టంకేసి మరీ చెప్పండి. ఓసేయ్, నువ్వు అసలు మనిషివి కాదే. అంటే పశువునా? 20 ఏళ్ల నుంచి నాతో కాపురం చేస్తున్నారు, మిమ్మల్ని ఏమనాలేంటి? నీతో మాట్లాడటం కంటే నోరు మూసుకుని కూర్చోటం మంచిది. ఆ పని చేస్తే ఇంటికి వంటికి రెంటికి మంచిది. కన్న తండ్రిని సూరి కోసం నేనేం చేయలేకపోయాను. కానీ సీనయ్య దానికోసం ప్రాణాలనే బలిపెట్టాడు. చివరికి నా బిడ్డ. ఇదిగో మీరట్టా శోకాలేం పెట్టక్కర్లేదు. సూర్యుని చేసుకోబోయేది ఎవడో అల్లా టప్పవాడేం కాదు, రుద్ర. ఆ రుద్ర ఆ త్రాష్టుడి చేతిలో పడ్డా నా బిడ్డ ఎలా ఉంటుందో, దాని బతుకు ఏమైపోతుందో. ఏమీ అయిపోదు. 4 రోజులు పోతే అదే అలవాటైపోతుంది. ఆ రుద్ర పుణ్యవాణి మన అమ్మాయికి అమెరికా సంబంధం గ్యారెంటీగా దొరుకుతుంది. ఏమే, స్వార్థానికైనా ఒక హద్దు ఉండాలి. ఛీ! నీతులు చెప్పడానికే నేను చెప్తాను. ఏదేవైతేనే దాని పీడ విరగడైపోయింది. మా అమ్మాయి అమెరికా అల్లుడిని చేసుకోబోతోంది. అదృష్టం అంటే ఇలా కలిసి రావాలి మరి.
నీ బతుకంత చీకటే, నీ బతుకంత చీకటే. నువ్వు వెళ్ళిపోమ్మా. అబ్బా, కాల్ చేసేలా చూపేంటే కాసింత కైపుగా మత్తుగా చూడొచ్చుగా. ఛీ! నువ్వు చీకొట్టిన కొద్దీ నాలో తాపం సలసల కాగిపోతుంది. ఆ? ఆ, చూసావా డాక్టర్ ఎలా కట్టుకట్టాడు? ఏంటి, నువ్వు నన్ను కత్తితో కసుక్కుని పొడిచావని నేనేమన్నా చేస్తానని భయమా? చిచి, నీ మీద నాకు కోపం లేదే, ప్రేమ. గోదావరికి ఉప్పెనొచ్చినట్టు ఉప్పొంగిపోతోంది మరి. హుసే సూరి, కింగు లాంటి మగోణ్ణి నన్ను నీ కొంగును కట్టుకోవే. ఇప్పటికైనా నా ప్రేమను అర్థం చేసుకోవే. ఛీ! నీలాంటి దుర్మార్గుడికి ప్రేమ కూడానా? ఆ, ప్రేమో ఇష్టమో కోరికో ఏదైతేనేంటి, నువ్వు నాకు కావాలి. మరంచేత బుద్ధిగా నా మాట విని అన్నం తిను. తిను తిను. ఇదిగా ఇట్టా మొండికేస్తేనే నాకు మండుద్ది. నీకు కోకలు కావాలనా, సొమ్ములు కావాలనా, స్వర్గసుఖాలు కావాలనా, ఏం కావాలంటే అవి క్షణాల్లో అందిస్తా. ఓకే అని ఒక్క మాట చెప్పవే. రే రుద్ర, నువ్వు కళ్ళెర చేస్తే వణుకుపోవడానికి, కరెన్సీ కట్టెలు విసిరేస్తే లొంగిపోవడానికి నీ ఎదురుగా ఉన్నది అందలాంటి ఆడపిల్ల కాదు, సూర్య. సూర్య తేజ. చావనైనా చస్తుంది గాని నీలాంటి నీచుడికి లొంగిపోవడం ఈ జన్మలో జరగదు. జరుగుతుంది, జరిగి తీరుతుంది. ముందు పెళ్ళా శోభనమా అనేది మాత్రం నీ ఇష్టం. ఛీ! నువ్వు మనిషివి కాదు, పశువి. తప్పే డార్లింగ్, నేను మనిషిని కాబట్టి మనువాడుకుందాం రా అంటున్నాను. ఈ మనిషిని గాని పశువుని చేసావనుకో, ఏంటే అర్థమైందా? ఆ తర్వాత అడగడాలుండవు, మొత్తం సెడుగుడే. Oh